మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగదగా అని మెరిసిపోతున్నాయి. వెళ్ళరా బయటికి, వెళ్ళరా బయటికి. తప్పేమన్నా నాన్న పెద్దబాబు? తప్పు నీది కాదరా. ఈ ఫోటోలన్నీ నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళు. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి దిష్టి. హాయ్. హలో. వావ్, నైస్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? వై నాట్? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు, కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? yes, great. మీ అభిప్రాయం సరేనండి, కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయింది. నువ్వు నాకౌట్ అని, వాళ్ళు గెట్అవుట్ అనక ముందే మనం గేట్ అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం. నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? 10 వంతుల్లో 9 వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కావాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి, ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నానుగా. ఆయన బతికే ఉంటాడు, నడవండి. పుట్టింది 14వ తేదీ 1987 కార్తీక మాసం. రవి, గురువు, చంద్రుడు. కేతు 8, 3, 2, 4. ఏంటండి? మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కోబోతుంది. 100 జాతకాల్లో 1, 2 ఇలా ఉంటాయి. ఏం చెప్తున్నారండి? మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు. మీరేంటండి ఇలా చెప్తున్నారు? నేను చెప్పడం లేదమ్మా, మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి. మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది. కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు. పెళ్లివాళ్లు ప్రమాదంలో మరణించారు. భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం. ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి. మరి దీనికి పరిహారం? దీనికి పరిహారం అంటూ ఏం లేదు. కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి. వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి. ఈయనేమన్నా దేవుడా? ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డాడీ? ఆయన చెప్పిన దానిలో నాకు నమ్మకం కలగట్లేదు. ఒరే, ఇదేమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా? కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెళ్ళో స్ట్రాంగ్ గా వేలాడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గాని మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు. నాన్న, నాకు ఈ జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు. మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చెయ్యండి. లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఏం సత్య? వాట్ యు సే? కంగారు పడకండి, ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం. సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు. గ్రాండ్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం. బాయ్. రండమ్మా, రండి, వస్తాను. ఏమండి, అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఏమిటండి ఇదంతా? ఊయేది మనవాడి ప్రాణమే. ఆ విషయం మన మూర్ఖుడికి తిరియట్లేదు. మనవాడి జాతకం స్ట్రాంగ్ గా ఉంటే ఈ పెళ్లి జరగదు. ముందు నిశ్చితార్థం గాని తర్వాత సంగతి ఆలోచిద్దాం. బావ్, చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఓ, ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం అన్నమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది, నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. కాదురా, దేన్నైనా పంచుకోండి గాని భార్య విషయంలో మాత్రం వద్దురా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. 1 more round ప్లీజ్, 1 more round ప్లీజ్. ఇది పట్టుకో.
ఒరే త్రాసుడా, ఏ కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా. మ్మ్. మ్మ్. వీడోకేనండి. వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది. ఆ, మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి, బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి, నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఆ, ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. బిర్యానీ, ఎగ్, ఫిష్ అన్ని ఉన్నాయి. నువ్వు రా అర్జున్. లోపలికి వస్తే పెద్దబాబు చంపేస్తాడు. నేను ఈ రాను. జనంలో నాన్న నిన్ను పట్టించుకోలేరా? రా. అర్జున్ కూర్చో. ఏ జాగ్రత్త. సరే. అర్జున్ గబగబా తినే. అర్జున, బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే ఆ? బాగా కారం. తాగావా? ఇది మందు, వోడ్కా. అడక్కానా? ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూశాను. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో. వెళ్ళిపో అర్జున, వెళ్ళిపో. అల్లుడు గారు, అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. పెద్దబాబు ఐస్ క్రీమ్. ఏమనుకోవద్దు. అల్లుడు గారు, అల్లుడు గారు, అయ్యో, అంతా పాడు చేసావు అర్జున్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అందరూ పెళ్ళయ్య గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ అల్లుడు గారు, సారీ. అల్లుడు గారు, అర్జున్ చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు ఇలా? పెద్దబాబు. అల్లుడు గారు, మందు తాగావా? ఎంత ధైర్యంరా నీకు? మందు తాగి అలా చేస్తావా? పోరా! అల్లుడు గారు! అల్లుడు గారు! అల్లుడు గారు! ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజమవుతుందేమోనండి. నీ వల్ల ఇదంతా జరిగిందా? ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా, వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. ఇదా మీ ఇలవేల్పు గుడి? ఇదేమిటి ఇలా ఉంది? నేను నా చిన్నప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. మీలాగే ఎవరు గుడికి రారులా ఉంది, అందుకే మూసేసింది. మనమే తెరవాళ్ళలా ఉంది. ఐ ఓపెన్ డాడ్. ఆగండి.
ఆ తలుపులు తాకద్దు. తాకక గోడ దూకి లోపలికి వెళ్ళమంటావా? ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు. ఇదివరకే ఇద్దరు నెత్తురు కొక్కుని చచ్చిపోయారు. ఒరే ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్, తలుపులో కూడా ఉంది. ఉండండి, నేను తెరుస్తా. వద్దు బాబు, నీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. చూడండి, దేవుడితో ఆటలొద్దు. ఆ తలుపులు తాకద్దు, తెరవద్దు. అది తాకితేనేగా చచ్చిపోతాం. తాకకుండానే నేను తెరుస్తా. ఎలారా? తల్లి, నా వల్లే పాప పెళ్లి ఆగిపోయింది. ఎలాగైనా పాప పెళ్లి జరగాలి. అమ్మా, మా అమ్మాయి పెళ్లి జరిగితే 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది. నీ మొక్కు తీర్చుకున్నాను. రేయ్, గుడి తలుపులు బాంబులు పెట్టారు. ఊరోళ్ళందరూ పిలవండ్రా. రేయ్, ఏమోయ్, 3 సార్లు అంగప్రదక్షిణ చేస్తే చాలు, అన్నిసార్లు చేసావేంటి? మా పాప పెళ్లి జరగాలని చేశా, అయినా అవన్నీ నీకెందుకు? సరే సరే, స్నానం చేసి వెళ్ళు. ఏయ్, ఎవరితో ఆటలాడుతున్నారు మీరు? దేవుడితోనా? మీ కళ్ళ ముందే బాంబు పెట్టిన వాడు ఏమయ్యాడో చూసారుగా. వెళ్ళిపోండి. అబ్బా, ఇది యాక్సిడెంట్. వాడేదో బాంబ్ రాంగ్ హ్యాండిల్ చేశాడు, అది పేలి చచ్చాడు. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు, మూఢనమ్మకాలు కోఇన్సిడెన్స్ అవుతాయి, అంతే. అల్లుడు గారు, ప్రతిదీ మనమంత ఈజీగా తీసుకోకూడదు. అయితే మా పెళ్లి జరుగుతుంది. ఎలా? సత్య జాతకం ప్రకారం ఆమె మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడు, అంతేగా? చనిపోయేవాడితో పెళ్లి చేసేస్తే ఎక్కడ? శ్మశానంలోనా? డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఎవడైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీని పట్టుకుని వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వాడి కుటుంబానికి 10 లక్షలు దానం చేస్తా. వాడు సుప్రీం కోర్టుకి వెళ్ళి బతికొస్తే ఆసుపత్రికి వెళ్ళి చనిపోయేవాడిని పట్టుకుందాం. ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నాక వాడు కూడా బతికేస్తే? అయ్యో, నన్ను బతికుండగానే చంపుతున్నారండి. అక్కడ ఎవడో చచ్చాడు. వస్తున్నా. అర్జున్ ఏదో అయిందమ్మా. మనోడికి ఏమైంది? ఏమైంది నాన్న? కోనేట్లో పడ్డాడమ్మా, సమయానికి మేము వెళ్ళి కాపాడేవమ్మా. రే, నీకు ఈత కూడా రాదు, కోనేరులోకి ఎందుకు దిగా? నా వల్లే కదా పాప పెళ్లి ఆగిపోయింది. పాప పెళ్లి జరగాలని గుడికెళ్ళి చాలా సార్లు అంగప్రదక్షిణ చేశాను. బట్టలకి మట్టయిందని నేను వెళ్ళి మునిగాను. దాని తర్వాత ఏమైందో ఏంటో, ఇదిగో వీళ్ళు తీసుకొచ్చారు. సత్యాకి పెళ్లి జరగాలని మొక్కుకోవడం న్యాయం, కానీ అందుకు నీ ప్రాణం బలివ్వడం ఏంట్రా? పోనీ అక్క, నా ప్రాణం పోయినా పర్వాలేదు. రే అర్జున, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనకి ఇంట్లో పని ఇవ్వకపోతే మనం అడుగు తినేవాళ్ళమని నువ్వే కదమ్మా చెప్పావు. అక్క కోసం, పెదబాబు కోసం, మన పాప కోసం, పిల్లల కోసం, ఈ ఇంటి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మమ్మ. విన్నారా అయ్యా, విన్నారా? మీ మీద, మీ ఇంటి మీద నా మనవడు పెంచుకున్న ప్రేమ, వాడి కోరిక తప్పకుండా జరుగుతుంది. మీ చెల్లెలికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. రాయ్యా రా. పెళ్లి కొడుకు దొరికాడు. పెళ్లి కొడుకా? ఏడి? ఉండు బాబు, నేనెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. వద్దమ్మమ్మా, తర్వాత నేను పెద్దబాబు ఇంట్లో భోంచేస్తాను. వద్దురా, ఇవాళ ఇక్కడే తిను. అయ్యా, మీరు మా ఇంటికి? నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటి బాబు, పెద్ద పెద్ద మాటలంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకునం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లే వద్దని వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడా పెళ్లి కొడుకు? నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెడలో తాళి కట్టిస్తాను. రే, నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం? వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను.
ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నానమ్మా. అయ్యా మీరేదో తొందరపడుతున్నట్టున్నారు. లేదమ్మా, నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణ కంటే ఎక్కువగా చూసుకుంటాడు. కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల, వీడికి పొట్టపడిచిన అక్షరముక్క రాదు. చదువు ఎవడికి కావాలమ్మా? అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించడానికేగా. నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే. పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా? వద్దు బాబు వద్దు, ఈ పెళ్లి చేయడం సరికాదు. నా మాట వినమ్మా. ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు, నా ఆస్తి కోసమే. అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా. అయ్యో భగవంతుడా, దయచేసి అయ్యా, తప్పకుండా వద్దు. వద్దు బాబు, మీరు ఇలాంటి పని చేయకూడదు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోండి. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది, మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని. వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే మీకు ఈ పెళ్లి సమ్మతమేగా? ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు, వాడిది. కృష్ణ, ఎప్పుడూ కుట్టే పెద్దబాబుని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు. చిన్న చూపు చూసే పాపని నా పెళ్ళాన్ని చేస్తున్నావు. భలే ఫ్రెండ్ కృష్ణ నువ్వు. వద్దండి, మహాపాపం అండి. నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది. నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు. జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు. అర్జున అర్జున నువ్వు తప్పుకో. రే అర్జున, సత్యాతో నిశ్చితార్థమైన ఆ కుర్రాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఆడికి ఇక్కడ పని ఏంటి? పెళ్లి ఇప్పుడేగా అయింది, వెంటనే వచ్చారేంటి? నిజమే, అబ్బాయి తొందరపడుతున్నాడు. అంటే అంటే రేయ్, ఏంటో నువ్వు చేస్తున్న పని? నా పిల్ల మెళ్ళో నగలు వేస్తావా? నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది. నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు, నడుముకు బంగారు ములతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి సన్నాసి. ఏంటో బాగుతున్నావు? ఏం బాగుతున్నావు? చైతి, సత్య, వీడేమన్నాడో విన్నావుగా? వీడు ఊరికే వదలకూడదు. ఇప్పుడేమంటావురా? పెద్దబాబు, వీడేమన్నాడో తెలుసా? వీడనేది మీరు విన్నారంటే వీడిని ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అతనేమన్నాడో విన్నాను, నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను. అయ్యగారు, ఏంటి బాబు ఈ అన్యాయం? మీరు నాకేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? సంబంధం లేదని నువ్వే అన్నావు. అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు. నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? హైటెక్ సిటీ పక్కన 100 ఎకరాలుందా? వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది. అందుకే ఈ పెళ్లి చేశాను. వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి. నా ఇంటికి ప్రేమ్ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను. చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను,
కానీ వాడే చావును వెతుక్కుంటూ వచ్చాడు. అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది, కానీ నీ మనవడికి పెళ్ళైన రోజే చివరి రోజు. రేయ్, వేసేయండి రా వాడిని. అయ్యో మనోడిని కొట్టదు. చెప్పండి అయ్యా. వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు. అయ్యో చెప్పండి బాబు. ఆపండ్రా, 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 ఆపండ్రా. వాడు చచ్చిపోవాలి అంతేగా. అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను, చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి. అర్జున, నా చేత్తో నీకు విషం తినిపించడం తప్పు కాదు కదా? కాదని చెప్పరా? పెట్టమమ్మా, పెట్టు. మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నీ చేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతా. రే నాన్న, ఈ విషయం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో, ఆ నీచులు నిన్ను చిత్రహింసలు చేస్తారా? ఆ దెబ్బలు, ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తానురా, వచ్చేస్తాను. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం నెలానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కొస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్ లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంటే నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే నీకే అర్జున్, ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో.
నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉన్నది మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేనని చెప్పడానికి? నేను ఇప్పుడే ఈ మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు చూడు. ఓకే జంప్. స్టాప్ స్టాప్. ఓకే థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుల్ది. డబ్బంటే డబ్బు అంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? దిగేటప్పుడు ఇస్తారన్నావు కదా, ఇప్పుడు డబ్బులా అంటావేంటి? డబ్బుల్ది 100 రూపాయలది. 100 రూపాయలా? అంటే ఏంటి 100 రూపాయలు అంటే తెల్దా నీకు? ఏంటి ఎటకారమా? నీటి కనిపిస్తున్నావు కదా లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బదిలీ చూడు నీకు. దొంగ బేరం. ఇలా సార్ 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 అయ్యే అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద పోర్ట్ వంటి కేడి అవ్వా. సార్ ఇప్పుడే సార్ అతను 8వ అంతస్తులో ఉన్నాడు. అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? నువ్వు బతికేశావా? అది నేను నమ్మాలా? ఎలా? నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు. ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు ఇలా లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లేంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి? చస్తానన్నావు, చావలేదు. దట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వు రాక? నువ్వు ఇందాక ఎక్కడి నుంచి దూకావు? మేడ మీద నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడున్నావు చూడు. భయంగా ఉంది, భయంగా ఉంది. నీకు భయమే కదా? ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా? సరే గాని నువ్వు దేవుడు అని చెప్పావు, కానీ చూడ్డానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా? అయితే ఇప్పుడు చూడు. రే రే, మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు. నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరు మాయలు మరాఠీవి. ఆహా. అయ్యో రే రే, కంగారు పడద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా? ఎందుకు చూడలేదు? మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం, నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకొని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు. ఓ చాలా సార్లు చూశాను. అరే, నేనే నగల కొట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి? అవన్నీ మీరిచ్చినవే. నేను ఎక్కడైనా ఉంటా, ఎలా అయినా ఉంటా, ఏ రూపంలో అయినా కనపడతా. నువ్వు దేవుడు అంటున్నావు. పాప అమాయకుడైన లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశావు? తప్పు కదా మిత్రమా? డబ్బుకి దేవుడికి సంబంధం లేదు. డబ్బు మనిషి కనిపెట్టింది. మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే. మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది. మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా? ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది. మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా, మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు? అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తానురా? ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో 10 లక్షల లాటరీ గెలవబోతున్నాడు. నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు. నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ మంచి మనసు చూసి. నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు, నీ కోసం పెట్టుకోవు. అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు, చావకూడదు. నేను ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను? నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు. నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది.
వాడు బతికొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. రేయ్, వేసేరా వాడిని. ఫ్యూజు పోయిన బల్బ్ అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. పదవే, మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానన్నా. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి. రేయ్! ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చెరిగిపోకూడదనే నిన్ను వదిలేస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను. అలా జరిగితే నేను మగాడినే కాదు. నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను. 10 మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్నైపోతాననుకున్నావా? నా మనసు ఒప్పుకోవాలి. నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళాం వేషం తగిలించుకున్నాను. అంతేకాని నీతో పడుకుని 4 పిల్లల్ని కనడానికి కాదు.
నీ అబ్బా నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నిన్ను జర్రు 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 అని చింపేయగలను, కానీ ఎంత తాలి గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు నేనే నీ మొగుడినని చెప్పే సమయం వస్తుంది. అప్పటి తాక నా చిట్టిక్కెన వేలు కూడా నిన్ను తాకదు. మీ చెల్లెలికి పెళ్ళయింది. వెర్రి బాగలోడనుకుని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా? ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది. వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు, ట్రాన్స్ఫార్మర్. వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్ గా పవర్ సప్లై చేసే వరకు బతికే ఉంటాడు. శివ, ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా. ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు. అసలు వీడు ఒరిజినలా? మ్మ్. ఏమన్నారు? మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా? ఇవాళ పౌర్ణమి. వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుష్ తీరిపోతుంది. ఏంట్రా కరెంటుండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా? కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి. అలాగే వాడి గురించి చెప్తున్నాను. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు. ఇది మనిషిగా నేను చెప్పడం లేదు, మీ చెల్లెలి గ్రహాలు చెప్తున్నాయి. నేను ఇక్కడ పడుకోవాలా? ఏసీ ఎటు లేదు. నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా? పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను, ఏసీ. ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి? కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను. ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను. బంగారు, నువ్వా? సూపర్! అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. మ్మా! ఎన్ని సృష్టించి ఏం లాభం రా? కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. సరే, ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు. ఎందుకు? షేక్ హ్యాండ్ ఇవ్వు. నువ్వు నీ పెళ్ళాం ఇంట్లో ఉండిపోకుండా దాన్నే నీ ఇంటికి తీసుకొచ్చావు. నువ్వురా అస్సలైన మగాడు అంటే. మగాడమని నువ్వంటే సరిపోతుందా? అదేమందో తెలుసా? ఎవరేమన్నారో, ఎక్కడేం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. అయితే నాకు రేపు ఏం జరుగుతుందో చెప్పు. అబ్బని, రేపేం జరుగుతుందో తెలియకుండా బతికేదే బతుకురా. దాంట్లోనే ఇంట్రెస్ట్, థ్రిల్, మిస్టరీ ఉంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుతుంది? రేయ్, నీకు ఇంగ్లీష్ నేర్పించి నాకు సగం ఇంగ్లీష్ పోయింది. అయినా నీ పెళ్ళం దాకా ఎందుకు? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఆగరా ఆగరా. ఎందుకు? నేను లోపలికి వెళ్ళాను కదా. నిన్ను సముద్రంలోకేంటి, ఎక్కడికి తీసుకెళ్తానో చూడు. ఈ మ్యాజిక్లన్నీ నిన్ను నమ్మని వాళ్ళకి చూపించు. నేను నిన్ను నమ్మాను. చాలా మంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏది నీ దేవుడు, ఎక్కడుంటాడని. వాళ్ళందరికీ నువ్వు ఉన్నావని ఎలా చెప్పాలి? వాళ్ళందరినీ ఎలా నమ్మించాలి? చెప్పలేవు 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 మిత్రమా చెప్పలేవు. మిత్రమా ఆగు. నమ్మిన వాళ్ళకి నమ్మినంత. కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ బయట ఉంటాయి, అందుకు మీకు కనపడతాయి. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు, లివరు లోపలుంటాయి. స్కానింగ్ చేసి చూస్తే గానీ కనపడవు. ఇవన్నీ చూడగలిగిన మీరు ప్రాణం ఎక్కడుందో చెప్పగలరా? అలాగే నేను ఎక్కడుంటానో, ఎప్పుడొస్తానో, ఎలా వస్తానో ఎవ్వరికీ తెలీదు. సూపర్ బంగారు. మ్మా! ప్రాణం సంగతి సరే, ఇంటికెళ్ళు, నీ సత్య అదే వస్తుంది. కానీ అది నా ఇంట్లో ఏసీ అడుగుతుంది. ఏసీ ఓసీలో వస్తుంది, పోరా. నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. రే, అబ్బా. లే లే. ఒరేయ్, అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది.
ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చో వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అలాగే అత్తమా. అరే అరే అరే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరం రా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావు రా? అమ్మో రే చెయ్యిరా. వేడి వయసు ఏంటారు అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడు జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+. ఆడిని ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా షో! అర్జున్ ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా, నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా నేను ముందే చెప్పాను బావా, ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని. అని చెప్పావా? మ్మ్. చెప్పినా నేను వెళ్ళలేదా? అయ్యో, 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 అయ్యో. లేరా, లే, లే. వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. సత్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏమైందమ్మా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నావు? నాకు తెలియదన్నయ్య, ఏసీ నుండి మంటలు వచ్చేసాయి. నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడేమో చల్లటి గాలి, అంతే. ఇక్కడే పడుకున్నాను. ఏసీలో వేడి, పెంకుటింట్లో కూలింగా. వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెల మనసు మార్చేశాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు. అమ్మా, నీకో మాట చెప్తున్నాను. నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో. ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో. నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు. నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే. చిచి, చి, ఛ. అయితే ఇది ఇంకా నాకెందుకన్నయ్య? ఆ, దాన్ని నువ్వెందుకమ్మా తీయడం? నీ జాతకమే తీసేస్తుంది. ఆ నమ్మకం నాకుంది.